ఓరుగల్లు ప్రజల 4 దశాబ్దాల కళ నెరవేరింది. దాదాపు ఇప్పటివరకే దానికి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో సెంట్రల్ నుండి కూడా అనుమతులు వచ్చాయి. అలాగే జిఎంఆర్ సంస్థ నుంచి అనుమతులు వచ్చాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వరంగల్ నగరంలో ఉన్నటువంటి స్థానికంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దాదాపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా వడివడిగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మనతో ఉన్నారు. దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ చిన్న ప్రధానం నుంచి కూడా వారు అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు వీరు. నాగరాజు గారు నమస్తే సార్. ఎట్లా ఉంది సార్ మీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో కూడా ఎయిర్పోర్ట్ కల నెరవేరబోతుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నది. మా వాళ్ళందరూ మామూలు వాసులు, వీళ్ళందరూ చాలా సంతోషం వ్యక్తం పరుస్తున్నారు. ఎందుకంటే దశాబ్దాల కాలంగా ఉన్న ఈ యొక్క కళ నిజం కాబోతుంది. మన నిరుద్యోగ ఉద్యోగస్తులు కానివ్వండి, లేకుంటే ఇంకా ఉపాధి కోరుకునే వాళ్ళకు చాలా ఉపాధులు వస్తాయి. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే దాని చుట్టుపక్కల ఎంతమంది భూమి అప్లిఫ్ట్ అయింది, ల్యాండ్ వాల్యూస్ ఎంత పెరిగిపోయినాయి, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్ ఎట్లా వచ్చినాయో ఆ విధంగా ఈ యొక్క వరంగల్ నగరం కూడా చూడబోతాం. ఇప్పటికే రెండో రాజధానిగా అన్నటువంటిది తెలంగాణ వ్యాప్తంగా కూడా మారుమోగుతున్నటువంటి విషయం. దీనికి సంబంధించి ఒక ఆల్టర్నేట్ అనేది హైదరాబాద్ తర్వాత వరంగల్ అనుకుంటున్నారు. మీరు చెప్తున్నట్టు కూడా భూముల రేట్లు కూడా దాదాపు రెక్కలు చేరబడే అవకాశం ఉంది. ఎక్కడ చూసినా కానీ దాదాపు చుట్టూ 10 కిలోమీటర్లు కాకుండా 50 కిలోమీటర్ల రేడియస్ లో కూడా దాదాపు కోట్ల రూపాయలు ధరబలుతున్నటువంటి పరిస్థితి ఒక్క ఎయిర్పోర్ట్ తోటి. ఇట్లాంటి సమయంలో ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ జరగబోతున్నాయి సార్? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నగర అభివృద్ధి అంటే వరంగల్ నగరాన్ని హైదరాబాద్ ధీటుగా, సెకండ్ నగరం కాదు, హైదరాబాద్కు ధీటుగా నగరంగా అభివృద్ధి పరచాలనేది మా యొక్క ముఖ్యమంత్రి యొక్క లక్ష్యం, మా లక్ష్యం. సో ఇక్కడ భూములు ఆల్రెడీ చాలా మంది సర్వే చేస్తున్నారు, వచ్చి కొనుక్కోవడానికి చాలా మంది రియల్ ఎస్టేట్స్ తిరుగుతున్నారు చుట్టూ. ఎక్కడ నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, అన్నగారు మీ ఏరియాలో ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి చెప్పండి, మీ వాంట్ టు ఇన్వెస్ట్ ద మనీ అని అడుగుతున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుండి ఏదైతే పెండింగ్ ఉండనో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఇన్ని రోజులు దశాబ్దాల కాలంగా ఎవరు పట్టించుకున్న ఎయిర్పోర్ట్ను ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా కేటీఆర్ అయిన సన్యాసి 30 సార్లు పోయినా నువ్వు ఢిల్లీ కానీ లెక్క పెడతాడు. సన్యాసి 30 సార్లు కాదు 300 సార్లు పోతాడు. పోయి ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్న మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఈజ్ ఎ లీడర్, ఈజ్ ఎ నాట్ ఎ బాస్. బాస్ విల్ సిట్ ఇన్ ద ఫార్మ్ హౌస్, ఆల్వేస్ గివ్ ద ఆర్డర్స్ ఫ్రమ్ ద ఆఫీస్ నుండి ఫామ్ హౌస్ లో కూర్చొని ఆర్డర్లు ఇస్తారు. మా ముఖ్యమంత్రి అట్లా కాదు, ప్రజలలో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, నాయకులకు అందుబాటులో ఉంటాడు. నాయకులు ఏ సమస్య తీసుకుపోయినా 24/7 అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు. సో ప్రజల నుండి వచ్చిండు కాబట్టి నీలాగా అమెరికాలో చదివి ఇంగ్లీష్ వస్తుందని నువ్వు బాగా గొప్పలు పలుకుతాను, మా ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రాదని ట్రోల్ చేస్తున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్టల షాపులు అమ్మేటోడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఇంగ్లీష్ ముఖ్యం కాదు, ప్రజెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సరుకుని ఎంత అమ్మగలుగుతాం, ఈ సరుకు ఎంత వాల్యూ పెట్టగలుగుతాం, ఈ సరుకుని ఎంత ఎక్కువగా ప్రొడక్ట్ని ఎంత అమ్మగలిగితే అంత నాలెడ్జ్ ఉన్నవాడు అతను నాయకుడు, చదువుకున్నవాడు. అంతేగాని 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడి సూట్ బూట్ వేసుకున్నాడు నాయకుడు కాదు. నువ్వు డైరెక్ట్ ల్యాండ్ అయి వచ్చిన నాయకుడు మీ అయిపోయారు. మా ముఖ్యమంత్రి అట్లా కాదు, డౌన్ టు ఎర్త్ నుండి వచ్చిన నాయకుడు కాబట్టి ప్రజల మనసు తెలుసు, ప్రజల కష్టాలు తెలుసు, ప్రజల కోసం పెడుతున్నాడు. కాబట్టి ఈరోజు సాధ్యం కాంది సుసాధ్యం కాంది సాధ్యం చేసి, సుసాధ్యం కాంది సాధ్యం చేసుకొచ్చిండు. ఏవియేషన్ మినిస్టర్తో మాట్లాడిండు పలుమార్లు, అలాగే జిఎంఆర్తో మాట్లాడి 150 కిలోమీటర్ల ఫ్లయింగ్ జోన్ను కూడా రిక్వెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. రాగానే 205 కోట్లు కూడా మనకు మీకు తెలుసు ఇవ్వడం, భూసేకరణకు ఇవ్వడం జరిగింది జీవో. అధికారులందరూ కష్టపడుతున్నారు. అదేవిధంగా మేము పలుమార్లు సురేఖమ్మ గారు, నేను, ప్రకాష్ రెడ్డి సార్ అందరం కూడా, కడియం కావ్య గారు రైతులతో మాట్లాడినాం, ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు, 100% వాళ్ళు సానుకూలంగా ఉన్నారు. సార్ ఇక్కడ మనకు చూసినట్టయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు పక్కన హైదరాబాద్ లోనే ఉంది, దానికి ఆల్టర్నేట్ గా అని చెప్పి అంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే మనకు ఎట్లాంటి ఇప్పుడు బోయింగ్ ప్లస్ కొన్ని కార్గోస్ కూడా రావాల్సినటువంటి, ఎందుకంటే వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే మనకు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఒక కాన్సెప్ట్ మెయిన్ తీసుకున్నాం. అందులో భాగంగానే రవాణా మార్గంలో భాగంగా ఈ వాయు మార్గం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎట్లాంటి విమానాలు ఇక్కడికి మొదలు కాబోతున్నాయి ఇక్కడ? 100% మనకు బోయింగ్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్ రాకపోవచ్చు, బట్ కార్గోస్ అండ్ బోయింగ్స్ ఆర్ వెరీ
అంటే అనుకూలంగా ఉన్నది. అన్నగారి యొక్క కళ కూడా సీఎం గారిది కొచ్చిలాగా దీన్ని తయారు చేయాలని. సో దీనికి ఆల్రెడీ మనకు ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఉంది. అలాగే సౌత్ కొరియా వాళ్ళతో కూడా అన్న ఆల్రెడీ మాట్లాడి పెట్టాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. సో వారు కూడా సుముఖంగా ఉన్నారు ఇక్కడ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్. ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి, ఆలోచించండి. బయట నుండి సంస్థలు వచ్చి మనకు పెడితే ఎంత తొందరగా నగరం అభివృద్ధి చెందుతో చూడండి. సో ఉపాధి అనేది ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది, రైతులకు కూడా. తప్పనిసరిగా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అది రన్వే ఉండే, వాయుదూత్ నడిచింది, కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల అది మూతపడ్డది, వాయుదూత్ నడవలే. అంటే ఒక 16 మంది 20 మంది కూడా పోలేని పరిస్థితి ఉండే వరంగల్ నుండి. ఇప్పుడు మన విద్యార్థులు చాలా మంది చెన్నైలో చదువుతున్నారు, ఎంప్లాయ్మెంట్ ఉన్నారు అక్కడ. అలాగే బెంగళూరులో ఉన్నారు. అలాగే తిరుపతి మనం ఇక్కడి హైదరాబాద్ పోయి ఎక్కుతున్నాం. చాలా మంది ఇక్కడ తిరుపతి వెళ్ళేవారు రోజుకు లేదని ఒక 10 నుండి 20 ఫ్యామిలీస్ ఈజీగా పోతారు. సో దట్ ఈస్ మోస్ట్ చాలా మనకు సంతోషం. తిరుపతి దర్శనానికి వెళ్ళడం అంటే ఎయిర్లో పోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే అప్పుడు గతంలో మనకు లేక మొన్న కూడా ఒక యువ సైంటిస్ట్ వరదలో చనిపోయింది, ఎయిర్పోర్ట్ పోతూ. ఎంతోమంది యాక్సిడెంట్ అయి చనిపోయిండ్రు, స్టేట్స్ నుండి వస్తూ పోతూ యాక్సిడెంట్ అయి చనిపోయిండ్రు. ఆ పరిస్థితి లేకుండా మన దగ్గర ఎయిర్పోర్ట్ వస్తున్నదంటే అందరూ హర్షించదగ్గది. సార్ ఒకటి పర్యావరణంగానే అంటే ఒక ఓన్లీ ఇక్కడ వ్యాపార పరంగానే కాకుండా ఇప్పుడు వ్యాపారంగానేమో వడివడిగా అడుగులు వేయాల్సి వస్తుంది. కానీ దానికంటే ముందు మనకున్నటువంటి న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఏంటంటే పర్యాటక రంగం. ఇటు రామప్ప కావచ్చు, ఇటు బొగతా కావచ్చు, అలాగే లక్నవరం లాంటి కావచ్చు, వెయ్యి స్తంభాల దేవాలయం లాంటివి, భద్రకాళి, ఇవన్నీ టెంపుల్స్ కూడా ఒక పర్యాటకంగా కూడా ఇప్పుడు గుజరాత్ లాంటి ప్రాంతాలలో ఎట్లయితే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందో అట్లాంటివి ఉన్నది. ఇక్కడ దీని మీద కూడా ఏమైనా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంటుంది సార్. దాదాపు ఒక ఇంటర్నేషనల్ విజిటర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం చాలా మంది మనం చూస్తున్నాము. ఫారెన్ మినిస్టర్స్ కూడా దాదాపు వచ్చి వెళ్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా చేస్తున్నారు సార్? ఎస్, గుడ్ క్వశ్చన్ అండి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు అదే యాంగిల్లో ఆలోచిస్తున్నారు. మీరు ఏదైతే చెప్పిండ్రో, ఏదైతే అడిగినరో, దీన్ని పర్యాటక కేంద్రం కూడా. ఎందుకంటే మనకు కాకతీయ డైనాసిస్ కట్టిన చాలా మంచి చక్కడాలు సంపద ఉంది. రామప్ప టెంపుల్ ఇట్ ఈస్ ఎ యూనిక్, ఇట్ ఈస్ ఎ యూనివర్సల్. అంటే మన యునెస్కోలో కూడా మనకు అదే ఉన్నది. భద్రకాళి, 1000 పిల్లర్. సో ఇటువంటి టెంపుల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా, పర్యాటకులకు వచ్చే విధంగా కూడా ఈ యొక్క హబ్ను ఒక ఈకో పార్క్ లాగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశం. ఇక్కడ వరంగల్ కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాలు అయితే శ్రీకారం చుడుతుంది. ఎందుకంటే పర్యాటక రంగం కూడా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇక్కడ నిర్మాణంతో కూడా అనేక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి నాంది పలుకుతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ దాదాపు పర్యాటకంగాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పార్కులు కూడా, ఐటీ టెక్స్టైల్ పార్క్ లాంటివి కూడా ఇక్కడ వస్తున్నటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా హైదరాబాద్ కు ధీటుగా ఒక ఆల్టర్నేట్ గా కూడా ఇక్కడ వరంగల్ నగరం కూడా ఉండబోతుంది అన్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి మాత్రం వరంగల్ నగరంపై కేటాయించడం జరుగుతుంది. దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే మొత్తం ఇనిషియేషన్ తీసుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.